So welcome to 9th class. So quadrilateral chapter Chaturabhujalu. So exercise 8.3. In the adjacent figure, ABCD is a parallelogram and E is the midpoint of the side BC. If DE and AB are produced to meet at F, show that AF is equal to 2AB. ఓకే, సో ఈ ప్రాబ్లం చేయాలంటే మనం ఎలా చేయాలంటే తెలుగు మీడియం ఒకసారి చూడండి. ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో ఈ అనేది ఏంటంటే బీసీ యొక్క మధ్య బిందువు అంట. అదేవిధంగా డిఈని ఏబిని పొడిగించారంట. ఎక్కడ పొడిగించారంట? రెండు కూడా ఎఫ్ వద్ద ఖండించే విధంగా పొడిగించారంట. అయితే ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2AB అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని ప్రూవ్ చేయాలంటే మనం లాజికల్గా థింక్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఏ ట్రయాంగిల్ కనిపిస్తుంది? బిఈఎఫ్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిఈసి ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ 2 ట్రయాంగిల్స్ని మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తాం అనుకోండి. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా బిఎఫ్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది? సిడికి ఈక్వల్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఏబిసిడి పారలగ్రామ్ కాబట్టి ఏబి దేనికి ఈక్వల్ అవుతుంది? సిడికి ఈక్వల్ అయింది. కానీ ఇక్కడ ఈ బిఎఫ్ దేనికి ఈక్వల్ అయింది? సిడికి ఈక్వల్ అయింది. ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ బిఎఫ్ వచ్చి ఏబికి ఈక్వల్ అవుతుంది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం. సో ఏఎఫ్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఏబి ప్లస్ బిఎఫ్ అని రాసుకోవచ్చు. కానీ బిఎఫ్ దేనికి ఈక్వల్? ఏబికి ఈక్వల్ కాబట్టి సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏబి, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా అనాలిసిస్ చేసుకొని మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో దీంట్లో మనం స్టార్ట్ చేద్దాం, సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం 2 ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఏ ట్రయాంగిల్స్ తీసుకుందాం అంటే ఇప్పుడు మనం ఇక్కడ ట్రయాంగిల్ బిఈఎఫ్, ఫస్ట్ మనం ట్రయాంగిల్ బిఈఎఫ్ తీసుకుందాం. సో నెక్స్ట్ ట్రయాంగిల్ బిఎఫ్ అయిపోయిన తర్వాత సిఈడి తీసుకుందాం. సిఈడి ఈ 2 ట్రయాంగిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 ట్రయాంగిల్స్ కూడా మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఏ విధంగా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందువల్ల? వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు కాబట్టి. సో ఈ యాంగిల్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? యాంగిల్ BEF is equal to యాంగిల్ CED. సో ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. సో రీజన్ ఏంటంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. తెలుగులో దీన్ని ఏం రాస్తామంటే మనం శీర్షాభిముఖ కోణాలు. సో ఈ విధంగా వెర్టికల్ ఆపోజిట్ కాబట్టి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి సిడి వచ్చి ఏబికి ప్యారల్, దీన్ని ఎక్స్టెండ్ చేసాం కాబట్టి ఆటోమేటిక్గా బిఎఫ్ వచ్చి సిడికి ప్యారల్ అవుతుంది అన్నమాట. సో బిఎఫ్ వచ్చి సిడికి కూడా ప్యారల్ అవుతుంది, ఎందువల్ల దీన్నే ఎక్స్టెండ్ చేసాం కాబట్టి మనం. సో బిఎఫ్ వచ్చి సిడికి ప్యారల్ అవుతుంది. ఇక్కడ డిఎఫ్ అనేది మనకు ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే బాగా గమనించండి, ఇది సిడి మాట, ఇది డిసి, ఇది బిఎఫ్. సో ఇక్కడ ఉన్న పార్ట్స్ని ఇక్కడ వేస్తున్నాను నేను. ఇది డిసి, ఇది ఎఫ్బి. సో ఈ రెండు ప్యారల్గా ఉన్నాయి. ఇది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. సో ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది చెప్పండి? ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ వచ్చి, సో డయాగ్రామ్ సరిగ్గా వేస్తాను. ఓకే, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి? ఆల్టర్నేట్ యాంగిల్స్ కాబట్టి. సో ఇప్పుడు దాన్ని ఇక్కడ రాసుకుంటాను నేను. సో ఇక్కడ ఈ యాంగిల్ సిడిఈ. సో ఈ ట్రయాంగిల్ కదా చూసుకోవాల్సింది. ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ చూడండి. ఈ యాంగిల్ చెప్పుకున్నట్లయితే యాంగిల్ ఈఎఫ్బి అంటే ఈ యాంగిల్ అన్నమాట.
ఈ ట్రయాంగిల్ ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, అంటే ఈడిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈడిసికి ఈక్వల్ అవుతుంది. రీజన్ ఏం రాయాలి మనం? ఆల్టర్నేట్ యాంగిల్స్, ఆల్టర్నేట్ యాంగిల్స్. తెలుగులో మనం దీన్ని ఏమంటాం అంటే శీర్షాభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు అని అంటాం వీటిని మనం. శీర్షాభిముఖ కోణాలు. ఓకే, సో ఈ యాంగిల్ వచ్చి యాంగిల్కి ఈక్వల్ అయింది, ఈ యాంగిల్ వచ్చి యాంగిల్. ఇప్పుడు మనకు తెలుసు ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ ఈక్వల్ అయిన ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అయింది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి, అంటే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఈసీ వచ్చి బీఈకి ఈక్వల్. ఎందువల్లంటే ఈ అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఈసీ వచ్చి బీఈకి ఈక్వల్ అవుతుంది. సో ఆల్సో ఈసీ ఈజ్ ఈక్వల్ టు BE. Therefore, from ASA congruent property, ASA congruent property, ASA congruent property, triangle BEF is congruent to triangle CED. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఇప్పుడు మనకు కాంగ్రెంట్ అయినాయి. సో ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినాయో మనకి సిపిసిడి చెప్పుకున్నాం, కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. దాని ప్రకారం ఏమవుతుందంటే ఎఫ్బి వచ్చి దీనికి ఈక్వల్ అవుతుందంటే ఎఫ్బి వచ్చి సిడికి ఈక్వల్ అవుతుంది. ఓకే, బట్ సిడి దేనికి ఈక్వల్? ఆల్రెడీ ఏబికి ఈక్వల్. ఎందువల్ల అది ప్యారలగ్రామ్ కాబట్టి, అది సమాంతర చతుర్భుజం కాబట్టి సిడి వచ్చి ఏబికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ సిడి వచ్చి ఎఫ్బికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ సిడి వచ్చి ఏబికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఎఫ్బి దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏబికి ఈక్వల్ అవుతుంది. ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు ఏబికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏఎఫ్ ఎలా రాస్తున్నానంటే ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఎఫ్బి అని రాశాను. ఇప్పుడు నేను ఎఫ్బి దేనికి ఈక్వల్ వచ్చింది? ఇక్కడ ఏబికి ఈక్వల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎఫ్బి ఉన్న ప్లేస్లో ఏబి రాసుకున్నట్లయితే ఏబి ప్లస్ ఏబి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2AB. సో ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది? మనకి 2ABకి ఈక్వల్ అనమాట. ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఏం చేశానంటే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ప్రూవ్ చేశాను. కాంగ్రెంట్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ సైడ్స్, కరస్పాండింగ్ పార్ట్స్ అని ఈక్వల్ అవుతాయి కాబట్టి ఎఫ్బి వచ్చి సిడికి ఈక్వల్ అయింది. కానీ సిడి ఆల్రెడీ దేనికి ఈక్వల్? ఏబికి ఈక్వల్ కాబట్టి దేర్ఫోర్ ఎఫ్బి వచ్చి ఏబికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏఎఫ్ ఎలా రాస్తున్నాను? 2 పార్ట్స్ కింద రాసుకున్నాను. ఏఎఫ్ అంటే ఏబి ప్లస్ ఎఫ్బి అని రాశాను. ఇక్కడ ఏబి ప్లస్ ఎఫ్బి అంటే దీనికి ఈక్వల్? ఏబికి ఈక్వల్. సో ఏబి రాశాను. ఏబి ప్లస్ ఏబి 2AB అవుతుంది. దేర్ఫోర్ ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2AB అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్. So in the adjacent figure, ABCD is a parallelogram. P and Q are the midpoints of sides of AB and CD respectively. Show that PBCQ is a parallelogram. ఇక్కడ ABCD అనేది ఒక పారాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇది మిడ్ పాయింట్స్ అంట. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేయమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ PBCDని PBCQ అనేది మనకి ఒక పారాగ్రామ్ అవుతుందని ప్రూవ్ చేయమన్నాడు. మేము అందరికీ చాలాసార్లు చెప్పడం జరిగింది, ఒక క్వాడ్రిలేటర్ని పారాగ్రామ్ అని మనం ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అని నిరూపించాలంటే ఏం చేయాలంటే మనకి 2 రకాల మెథడ్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉంటాయని ప్రూవ్ చేయడం ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే 1 సైడ్ ప్యారల్గా ఉంటూ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా అది ప్యారలగ్రామ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, సో ABCD is a parallelogram. Since ABCD is a parallelogram, ABCD is a parallelogram. సో ABCD అనేది ప్యారలగ్రామ్ కాబట్టి ఆటోమేటిక్గా AB దేనికి ప్యారల్గా ఉంటుంది? AB is parallel to CD. సో ఇక్కడ PB అనేది ABలో ఒక పార్ట్ కాబట్టి ఆల్సో దట్ ఇంప్లైస్ PB is also parallel to QC. So this is number 1.
ఓకే, దిస్ ఈజ్ నెంబర్ 1. అదేవిధంగా ఇక్కడ మనకి ఇది పారలగ్రామ్ కాబట్టి ఏబి దేనికి ఈక్వల్గా ఉంటుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్గా ఉంటుంది? మనకి సిడికి ఈక్వల్గా ఉంటుంది. సో నేను బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? దిస్ ఇంప్లైస్ ఏబి బై 2 ఈజ్ ఈక్వల్ టు సిడి బై 2. అంటే ఏబి బై 2 అంటే ఏంటి? ఏబిలో హాఫ్. ఇక్కడ క్యూ అనేది పి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏబిలో హాఫ్ అంటే ఏపీ అని రాసుకోవచ్చు లేదా పీబీ అని రాసుకోవచ్చు. సో ఏబిలో హాఫ్ అంటే నేను ఏం రాసుకుంటున్నాను అంటే పీబీ అని రాసుకుంటున్నాను. సో పీబీ ఈజ్ ఈక్వల్ టు, అదేవిధంగా ఇక్కడ క్యూ అనేది మిడ్ పాయింట్ కాబట్టి క్యూ అనేది మిడ్ పాయింట్ అయితే ఇక్కడ సిడికి మిడ్ పాయింట్ కాబట్టి ఇక్కడ డిక్యూ ఎంత ఉంటుందో క్యూసీ కూడా అంతే ఉంటుంది. అంటే సిడి బై హాఫ్ అంటే డిక్యూ అని రాసుకోవచ్చు లేదా క్యూసీ అని రాసుకోవచ్చు. ఇక్కడ సిడి బై 2 అంటే నేను రాసుకుంటున్నాను క్యూసీ అని రాసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ నెంబర్ 2. ఇక్కడ 1లో చూడండి పీబీ ఈజ్ ప్యారలల్ టు క్యూసీ అని వచ్చింది. ఇక్కడ నెంబర్ 2లో పీబీ ఈజ్ ఈక్వల్ టు క్యూసీ అని వచ్చింది. Therefore from 1 and 2 ABCD is a parallelogram. ABCD is a parallelogram. సో 1 and 2 నుండి మనకి ABCD ఒక పారలగ్రామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చేయాలి. ఎలా చేస్తాం మనం చెప్పండి? ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రిలేటర్ని పారలగ్రామ్ అని ప్రూవ్ చేయాలంటే మనకి టూ టైప్స్ మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే 2 pairs ఆఫ్ సైడ్స్ ప్యారలల్ అని ప్రూవ్ చేయడం. సెకండ్ వన్ ఏంటంటే 1 pair ఆఫ్ సైడ్స్ ప్యారలల్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. సో నేను దాన్ని సెకండ్ దాన్ని యూజ్ చేసుకున్నాను. ఇక్కడ ఏబిసిడి అనేది ఒక పారలగ్రామ్ అంటే ఒక సమాంతర చతుర్భుజం కాబట్టి ఏబి దేనికి సమాంతరంగా ఉంటుంది? సిడికి సమాంతరంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి పీబీ అనేది ఏబీలో ఒక పార్ట్ కాబట్టి పీబీ అనేది క్యూసీకి సమాంతరంగా ఉంటుంది, ప్యారలల్గా ఉంటుంది అన్నమాట. ఇది నెంబర్ 1 తీసుకున్నాను. అదేవిధంగా ఏబీ వచ్చి దేనికి ఈక్వల్గా ఉంటుంది? సిడికి ఈక్వల్గా ఉంటుంది. అందువల్ల పారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్ సమాంతర చతుర్భుజంలో ఎదురు భుజాలు సమానంగానే మరియు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఏబీ వచ్చి సిడికి ఈక్వల్ అవుతుంది. బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేస్తే ఏబీ బై 2 ఈజ్ ఈక్వల్ టు సిడి బై 2 అవుతుంది. ఏబీ బై 2 అంటే అర్థం ఏంటి? ఇక్కడ పి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఇది మధ్య బిందువు కాబట్టి సో ఏబీ బై 2 అంటే ఏపీ అవుతుంది లేదా పీబీ అవుతుంది. మొత్తం 8 అనుకోండి, 8 అనుకుందాం, 8 సెంటీమీటర్స్ అనుకుందాం. 8 బై 2 అంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఏపీ 4 ఉంటుంది, పీబీ కూడా 4 ఉంటుంది. సో ఏబీ బై 2 అంటే పీబీ అని రాసుకోవచ్చు లేదా ఏపీ అని రాసుకోవచ్చు. నాకు అవసరం ఏంటి ఇప్పుడు? పీబీ కాబట్టి పీబీ అని రాసుకున్నాను. అదేవిధంగా సిడి బై 2 అంటే క్యూసీ అని రాసుకున్నాను. సో ఇక్కడ మనకి పీబీ క్యూసీ అనే క్వాడ్రిలేటర్లో పీబీ వచ్చి క్యూసీకి ప్యారలల్గా ఉంది, పీబీ వచ్చి క్యూసీకి ఈక్వల్గా ఉంది. దెర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 మనకి ఏంటంటే ఇక్కడ ఏబిసిడి కాదు, సారీ, పీబీక్యూసీ ఈజ్ ఏ పారలగ్రామ్. మనం దీన్నే ప్రూవ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 5th one, ABC is an isosceles triangle in which AB is equal to AC. AD bisects exterior angle QAC and CD parallel to BA as shown in the figure. Show that angle DAC is equal to angle BCA అని ప్రూవ్ చేయాలి. అదేవిధంగా ABCD is a parallelogram అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనకున్న ప్రాపర్టీస్ ఏమున్నాయి? మనకి ఎస్ఏఎస్ ప్రాపర్టీ, ఏఎస్ఏ ప్రాపర్టీ, ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కాబట్టి ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అలా వర్కౌట్ అవ్వదు. సో ఎస్ఏఎస్ ప్రాపర్టీ లేదా ఏఎస్ఏ ప్రాపర్టీ చూసుకోవాలి. ఎస్ఏఎస్ ప్రాపర్టీ అంటే ఏదైనా సైడ్స్ ఈక్వల్ ఉంది, ఇక్కడ సైడ్స్ ఈక్వల్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఎస్ఏఎస్ కూడా వర్కౌట్ అవుతుంది మనకి. ఇంకా వర్కౌట్ అయ్యే ప్రాపర్టీ ఏంటంటే ఏఎస్ఏ ప్రాపర్టీ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నేను ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి, ఓకే, ఏబిసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ సితో స్టార్ట్ చేద్దాం. సి, యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది కదా. ఏబిసిడి తీసుకున్నాం. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే దీంట్లో కూడా ఏ ఉంటుంది కాబట్టి ఇక్కడ డి పెడదాం, సిడిఏ. సో ఈ విధంగా 2 ట్రయాంగిల్స్ మనం తీసుకున్నాం. యాంగిల్ ఏబిసి తీసుకున్నాను, యాంగిల్ ఏబిసి తీసుకున్నాను, అదేవిధంగా యాంగిల్ సిడిఏ తీసుకున్నాను. సో మీ అందరికీ డౌట్ ఏంటంటే ఇలా ఎందుకు తీసుకున్నాను డౌట్ వస్తుంది నాకు. అప్పుడే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ
చూడండి ఏబి అనేది దేనికి ప్యారల్గా ఉంది, ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. ఏబి దేనికి ప్యారల్ అని ఇవ్వడం జరిగింది చూడండి, ఏబి కాదు సిడి, సిడి అనేది ఏబికి ప్యారల్ అని ఇవ్వడం. సో ఏబి ఈజ్ ప్యారల్ టు సిడి అని ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ ఏసీ అనేది ఏమవుతుంది, ట్రాన్స్వర్సల్. ఇక్కడ ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ యాంగిల్ ఏంటిది, ఈ సెపరేట్గా ఒక ట్రయాంగిల్ కానీ చూసుకున్నట్లయితే యాంగిల్ ఏ అన్నమాట. ఇది సెపరేట్గా ఒక ట్రయాంగిల్ కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ యాంగిల్ సి వచ్చింది అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఏ ఉన్న చోటని యాంగిల్ సి రావాలి. సో ఆ విధంగా చూసుకోవాలి. అర్థమవుతుంది మీ అందరికీ. యాంగిల్ ఏ వచ్చిన చోట యాంగిల్ సి రావాలి. సో అందుకని ఇలా రాశాను అనమాట. అదేవిధంగా ఇక్కడ యాంగిల్ బి వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అవుతుంది. అదంతా మనం చూద్దాం ఇప్పుడు. సో అందువల్ల ఈ ట్రయాంగిల్స్ని ఈ విధంగా రాసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ చెప్పండి ఒకసారి. యాంగిల్ బిఏసి is equal to angle ACD. యాంగిల్ BAC is equal to యాంగిల్ ACD. ఎందుకు ఈక్వల్ అయింది చెప్పండి, ఇది ఆల్టర్నేట్ యాంగిల్స్. ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఎందువల్ల ఆల్టర్నేట్ యాంగిల్స్ అయినాయి, ఎందువల్ల ఏకాంతర కోణాలు అయినాయి, ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఎందువల్ల ఏకాంతర కోణాలు అయినాయి ఇక్కడ చూడండి మనకి. సో ఆల్టర్నేట్ యాంగిల్స్ ఎందుకని అది కూడా రీజన్ రాద్దాం. సిన్స్ AB parallel to CD and AC is a transversal. AC is a transversal. AC is a transversal. సో అందువల్ల మనకి ఇది ఇక్కడ ఆల్టర్నేట్ యాంగిల్స్ అయినమాట. ఇది ప్యారలైన్ కాబట్టి ట్రాన్స్వర్సల్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అందువల్ల ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నానంటే ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాను. ఎలా ప్రూవ్ చేస్తానంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏబిసి ట్రయాంగిల్లో ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్ అయితే వాటి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఇందులో యాంగిల్ బి వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. ఓకే, అది పక్కన పెట్టండి అలాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్ సమ్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఇక్కడ ఏంటి, ఆల్సో యాంగిల్ క్యూఏసి. ఈ యాంగిల్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, దేని సమ్కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ యాంగిల్ బి యాంగిల్ సి ఈక్వల్ అని రాసుకున్నాం కాబట్టి ఇక్కడ యాంగిల్ బి ఉన్న ప్లస్ యాంగిల్ సి రాస్తాం, ఇక్కడ ఏమవుతుంది 2 యాంగిల్ సి అవుతుంది. Therefore, angle C is equal to angle QAC by 2 అవుతుంది. కానీ ఇక్కడ చూడండి ఇది యాంగులర్ బైసెక్ట్ అన్నాడు, కోణ సమద్విఖండ రేఖ కాబట్టి యాంగిల్ QAC by 2 అంటే ఈ యాంగిల్ అవుతుంది, ఈ యాంగిల్ అవుతుంది, లేదా ఈ యాంగిల్ అవుతుంది. సో ఈ యాంగిల్ అవుతుంది అన్నమాట. ఈ యాంగిల్ వచ్చి దేనికి ఈక్వల్ అవుతుందంట, సికి ఈక్వల్ అవుతుందంట. ఓకే, సో అదే ఇక్కడ రాద్దాం. యాంగిల్ C is equal to యాంగిల్ QAC by 2 అంటే యాంగిల్ CAD అవుతుంది అన్నమాట, యాంగిల్ CAD. సో ఈ యాంగిల్ కూడా మనం మెన్షన్ చేద్దాం. ఎలా మెన్షన్ చేద్దామంటే యాంగిల్ BCA అని రాద్దాం. యాంగిల్ BCA వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ CADకి ఈక్వల్ అవుతుంది. సో అదేవిధంగా ఇది కామన్ సైడ్ ఏసీ వచ్చి ఏసీ, ఈ ట్రయాంగిల్లో ఏసీ, ఈ ట్రయాంగిల్లో ఏసీ కామన్ సైడ్స్ కాబట్టి ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ASA కాంగ్రుయెంట్ ప్రాపర్టీ ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఏమవుతాయంటే కాంగ్రుయెంట్ అవుతాయి. కాంగ్రుయెంట్ ఏం లేదు, సర్వసమానం అన్నమాట. కాంగ్రుయెంట్ ప్రాపర్టీ ట్రయాంగిల్ ABC ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ CDA. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, ఈ యాంగిల్ వచ్చి అంటే ఈ ట్రయాంగిల్ మనం తిరిగేస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్స్ మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ కాబట్టి ఆటోమేటిక్గా కరస్పాండింగ్ సైడ్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. దేర్ఫోర్ AB ఈజ్ ఈక్వల్ టు CD అవుతుంది. సో ఆల్రెడీ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు, AB ఈజ్ ప్యారలల్ టు CD అని ఇవ్వటం జరిగింది. సో ఒక క్వాడ్రిలేటరల్లో ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ గానీ ప్యారలల్ గానీ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్యారలగ్రామ్ అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ABCD ఈజ్ ఏ parallelogram.
సో ఏబిసిడి అనేది మనకు ఒక ప్యారలగ్రామ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా సమాంతర చతుర్భుజం, తెలుగు మీడియం అయితే సమాంతర చతుర్భుజం రాయాలి. ఓకే, మళ్ళీ వన్ సెకండ్ రిపీట్ చేద్దాం. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపించినాయి. 2 ట్రయాంగిల్స్లో యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏసీడీ అవుతుంది. ఎందువల్లంటే ఆల్టర్నేట్ యాంగిల్స్, తెలుగులో మీడియంలో రాసుకున్నట్లయితే ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు. ఓకే, సిన్స్ ఏబి ప్యారలల్ టు సిడి అండ్ ఏసీ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, ఎందువల్ల ఏకాంతర కోణాలని ఏబి అనేది సిడికి ప్యారల్గా ఉంది, ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ కాబట్టి. సో అందువల్ల ఏకాంతర కోణాలు. అదేవిధంగా దానివల్ల యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఏసీడీ అని రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ సిఏడి అయింది. ఎందుకైంది ఇదంతా ఇక్కడ చేసాను చూడండి. ఈ ట్రయాంగిల్లో ఏబి ఏసీకి ఈక్వల్ కాబట్టి యాంగిల్ బి వచ్చి యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ క్యూఏసీ వచ్చి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సికి ఈక్వల్. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. బాహ్య కోణం దాని అంతర్ముఖ కోణాల మొత్తానికి సమానం కాబట్టి యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అని రాశాను. కానీ ఇక్కడ యాంగిల్ బి దేనికి ఈక్వల్? యాంగిల్ సికి ఈక్వల్ కాబట్టి యాంగిల్ బి ఉన్న ప్లేస్లో యాంగిల్ సి రాసుకుంటే 2 యాంగిల్ సి అయింది. దేర్ఫోర్ ఇక్కడ 2 మల్టిప్లికేషన్ ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూఏసీ బై 2 వచ్చింది. యాంగిల్ ఇక్కడ యాంగిలర్ బైసెక్టర్, ఏడి అనేది యాంగిల్ బైసెక్టర్ కాబట్టి 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. యాంగిల్ క్యూఏసీ బై 2 అంటే ఈ యాంగిల్ అవుతుంది అనమాట. ఈ యాంగిల్ ఏంటి చెప్పండి? యాంగిల్ సిఏడి. దేర్ఫోర్ యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఏడి వచ్చింది. అదేవిధంగా ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఈ 2 ట్రయాంగిల్స్ మనకి ఎస్సిఎస్ కాంగ్రెంట్ ప్రాపర్టీ ప్రకారం ఏమి మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అయినాయి. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయో కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. దేర్ఫోర్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడి అవడమే కాదు, ఏబీ ఈజ్ ప్యారలల్ టు సిడి అవుతుంది. ఒక క్వాడ్రిలేటరల్లో 1 పెయిర్ ఆఫ్ సైడ్స్ ప్యారలల్ గాను అదేవిధంగా ఈక్వల్ గాను ఉంటుంది, ప్యారలగ్రామ్ అవుతుంది కాబట్టి ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలగ్రామ్ అవుతుంది అనమాట. ఏబిసిడి అనేది సమాంతర చతుర్భుజం అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.